బానుడి బగబగలతో రాష్ట్రం నిప్పుల కుంపటలా మారిపోతోంది. ఇక ఉష్ణోగ్రతల గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందంటూ కూడా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే తెలియజేసింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 23 జిల్లాల పరిధిలో 233 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరిన్ని వివరాలు విశాఖ నుండి మా కరెస్పాండెంట్ నరసింహ పూర్తి వివరాలను ఇప్పుడు అందిస్తారు. శ్రీలంకలో విస్తరించిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే వెల్లడించారు. అయితే నేపథ్యంలో బీహార్ నుంచి కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. ఈ ద్రోణి నేపథ్యంలోని రానున్న 48 గంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, అదేవిధంగా గాలులు వీచే అవకాశాలు కూడా ఉందని చెప్తున్నారు. అది చూసుకుంటే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. బీహార్ నుంచి కోస్తా తీర ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందన్నారు. అయితే దీని ప్రభావంతో గురువారం వరకు కూడా కోస్తాంధ్ర రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణము, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడొచ్చని కూడా ఎదురుగాలు కూడా వేస్తాయని కూడా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే చూసుకుంటే గడిచిన 24 గంటల్లో కూడా ప్రకాశం జిల్లా కొప్పరపాడులోని 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు కూడా అధికారులు అయితే తెలిపారు. చూసుకుంటే రానున్న 24 గంటలు కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల వర్షాలు కురుస్తాయని, ఎక్కువ ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువపోత కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే అంచనా వేస్తుంది. బీహార్ నుంచి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కోస్తాంధ్ర వరకు కూడా ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలోని దీని ప్రభావంతో గడిచిన 24 గంటల్లో కూడా కోస్తా రాయలసీమలో కూడా అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయని, అదేవిధంగా చూసుకుంటే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎండ మరియు ఒక్కపోత కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. చూసుకుంటే విశాఖ ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో మనం ఇప్పుడు ఉన్నాము. చూసుకుంటే ఆకాశము కొన్ని ప్రాంతాలలో మేఘావృతమయ్యి కూడా మబ్బు వాతావరణం అక్కడక్కడ మనకు కనిపిస్తుంది. చూసుకుంటే ఒకవైపు ఎండ, ఒకవైపు ఒక మబ్బు వాతావరణం కూడా కనిపించే దిశగా మన విజువల్ రూపంలో చూడొచ్చు. చూసుకుంటే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత ఉక్కపోత కూడా కొనసాగుతాయని కూడా చూసుకుని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రకాశం కొప్పరపాడులో 42 డిగ్రీలు, పల్నాడు జిల్లాలోని గురజాలలో 41.6 డిగ్రీలు, కర్నూలు జిల్లా నగరడోన్లో 41.3, అదేవిధంగా నంద్యాల జిల్లా ఆలగడ్డలోని 41.1, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలోని 40.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఇప్పటికే నమోదయ్యాయని కూడా అధికారులు చెప్తున్నారు. రానున్న 24 గంటల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తాయని, ఎక్కువ ప్రాంతంలోని ఎండ తీవ్రత ఉక్కపోత కూడా కొనసాగుతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసర ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో కూడా వచ్చే 48 గంటల్లో కూడా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. అది చూసుకుంటే ఆ తర్వాత బలపడి తమిళనాడు సమీపంగా రానుందని కూడా, దీంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే అల్పపీడనం ఏర్పడిన తర్వాత కూడా 2 రోజుల్లో కూడా బలహీనపడుతుందని, అయితే ఈ నెల 17వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని కూడా పలు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. కాగా అల్పపీడనం ప్రభావంతో రానున్న 4 రోజులు కూడా కోస్తా సీమలోని ఆకాశం మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో కూడా పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అధికారులు కూడా తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అది చూసుకుంటే నేడు మన్యము, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఒకవైపు చూసుకుంటే విశాఖలోని వాతావరణము ఒకవైపు వేడి, ఒకవైపు కూడా చిరుగాలులు కూడా వీస్తున్న నేపథ్యంలో కూడా ఇక వేడి తాకిడికి తట్టుకోలేక అటు ప్రజలు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మిశ్రమ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోని విశాఖలోనే కాకుండా యావత్ రాష్ట్రంలోనూ కూడా ఈ తరహా వాతావరణం నెలకొనడంతో కూడా అటు ప్రజలు, ప్రయాణికులు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొచ్చు. ఏదేమైనా కూడా రానున్న 48 గంటల్లో కూడా వాతావరణంలో కూడా మార్పులు ఉండవచ్చని కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఏదేమైనా కూడా అటు ప్రభుత్వం కూడా ఇప్పటికే చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే విశాఖలోని కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు 50 నుంచి 60 కిలోమీటర్లు కూడా ఎదురుగాలు వేస్తాయని కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం నుంచి.